RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. రేడుచర్లలో వీధి వ్యాపారులపై కాకి ఆగడాలు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చిరు వ్యాపారులను సైతం పోలీసులు వదలటం లేదు. పట్న పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు హుజూర్ నగర్ రోడ్లో ఉన్న కూరగాయల దుకాణం వద్దకు వచ్చి కూరగాయల తూకం వేయకుండానే సంచిలో వేసుకున్నాడు. ఎస్ఐ పేరు చెప్పి వెళ్లి పోతనడంతో మహిళా వ్యాపారి అడ్డుకుంది. ప్రతి నెల ఎన్నిసార్లు వస్తారో, గతంలో 4-5 సార్లు ఉచితంగా ఇచ్చాం కదా, మళ్ళీ ఎప్పుడు ఉచితంగా ఇవ్వాలంటే మేము బ్రతికేది ఎలా అని అతనితో వాదన వేసుకుంది. దీంతో హోంగార్డు 100 రూపాయలు నోటు ఇచ్చి వెళ్లిపోయాడు. మిగిలిన వ్యాపారస్తులు మా వద్ద కూడా అడిగినవి ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తారేమోనని భయపడి తమకు నష్టం వచ్చినా ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తీసుకువెళ్లిన కూరగాయలు 150 రూపాయలు అవుతాయి, కానీ హోంగార్డు 100 రూపాయలు చేతిలో పెట్టి వెళ్లాడు. స్థానిక సిఐ వివరాల ప్రకారం ఆదివారం రోజున నేరేడుచర్ల జరిగిన సంఘటన మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తి అయిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న నేరేడుచర్ల పట్టణంలో జరిగిన కథనాల గురించి పేపర్లో ప్రచురించడం వల్ల వాటిని సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాటి మీద ఈరోజు విచారణ చేస్తున్నాము. విచారణ జరిగే ఫలితాలను తమకు రేపు తమ దృష్టికి తీసుకుని వస్తాం తెలియపరుస్తాం. అప్డేట్ కూడా నేను 10 సంవత్సరాల నుంచి కూరగాయ కూడా పెట్టుకున్నాండి. ఇట్లా 4 సార్లు వచ్చిందండి. నేను చర్య తీసుకున్నా. ఎస్ఐ గారి గంటలుగా నేను స్టేషన్ గంటలుగా నేను పోదామని చెప్పినండి. అప్పుడు 150 రూపాయలకి 100 ఇచ్చిపోయిందండి. 3 ఇది 4వసారి సార్. చెప్పండి, అది 4వసారి సార్. ఆయన ఈసారి కూర డబ్బులు అడిగితేగా స్టేషన్ కండి నేను ఎస్ఐ గారి కలిసి మాట్లాడతాను అంటే ఏమన్నాడు? ఏమన్నా డబ్బు ఇచ్చిపోయింది. ఎంత ఇచ్చిండు? 150కి 100 ఇచ్చిందండి. బిల్లు ఎంత అయింది? 150 రూపాయలు. గతంలో డబ్బులు ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదండి. ఎంతమంది? ఒక్కడే వచ్చి ఒక్కడే వస్తుంది.